ఈరోజైతే మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. సో, ఇవి ఉలువలనమాట. నైట్ అంతా సోక్ చేసి పెట్టేసాము. సో, లేకపోయినా మంచిదే. అప్పటికప్పుడు చేసుకున్నా మనం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సొస్తది. ఇవైతే మేము ఒక 5, 6 విజిల్స్ అయితే మంచిగా తీసాము. సో, ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాననమాట. సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేసి. బట్ ఇవి ఇట్లా స్ప్రౌట్స్ లాగా తిన్నా కూడా టేస్ట్ బాగుండింది. మనం చేసేది ఉలువచారు కాబట్టి మిక్సీలో వేసేసుకోవాలి ఖచ్చితంగా. సో, మిక్సీలోకి ఉలువలు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇంకా నేనైతే అదే కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. దాంట్లోకి మిక్సీ చేసేసుకున్న ఉలవల పేస్ట్ అండ్ కారం, ఇదైతే చింతపండు రసం అనమాట. చింతపండు రసం వేసేసుకొని ఉప్పు అండ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి. మంచిగా అది మరిగితే సరిపోతుంది అనమాట. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడి అన్నంలో ఆ చారు వేసేసుకొని మా అమ్మ ఇక్కడ తినిపిస్తుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మంచిగా మీరు కూడా చేసేసుకొని తినేయండి. సూపర్గా ఉండింది.